అయితే జనసేన పార్టీకి ఉందండి. భవిష్యత్తు కావాలి అని అంటే మాత్రం ఆ ధోరణి మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. మన శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఇందాకేదో ప్రస్తావన చేయాలనుకున్నారు. సార్ నాకు నా పేరు కూడా మర్చిపోయింది. సురేంద్ర నాయుడు గారు. సురేంద్ర నాయుడు గారు. సరే, ఏం లేదు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీల గురించి అడిగారు, కొంచెం కట్ అయింది. ఇందాక సిగ్నల్ ఫ్రీజ్ అయిందండి. సురేంద్ర నాయుడు గారు ఎమ్మెల్సీల గురించి అడిగారు మీరు. వినిపిస్తా ఉంది సార్? వినిపిస్తుందండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇచ్చినటువంటి ముగ్గురు కూడా పార్టీకి విధేయులు, పార్టీని అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు. పార్టీ స్థాపించిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా పార్టీ లైన్ దాటకుండా పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ 2020 నాటికి దాదాపు 25-30 ఎమ్మెల్సీలు వస్తాయి. అప్పుడు అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తారు. అంటే కృష్ణాంజనేయులు గారు అనేది ఏంటంటే, మీరు రిపీట్ చేయడం దేనికి, కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు కావలి గ్రీష్మ గారికి ఇవ్వడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే యంగ్ లీడరు, ఆవిడ ఫ్రెష్గా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు, ఆవిడకి అవకాశం కలిపి. ఇప్పుడు బీటీ నాయుడు గారు ఆల్రెడీ చేశారు. అండ్ బీద రవిచంద్ర గారు పార్టీలో లబ్ధప్రతిష్ఠుడు, ఆ కుటుంబం నుంచి చాలా బలంగా పార్టీకి సేవలు అందించిన వాళ్ళు, ఎక్కడైనా ఎప్పుడైనా అకామిడేట్ చేసుకోవచ్చు. బట్ ఆస్పిరెంట్స్ మండలిలో ఖచ్చితంగా ఉండి మాట్లాడగలిగే వాయిస్, నేను ఇక్కడ కులాలకు అతీతంగా మాడుతున్నానండి, మళ్ళీ అట్రిబ్యూట్ చేయమాకండి నాకు, దేవినేని ఉమామహేశ్వరరావు అలాంటి ఒక నాయకుడు మండలిలో ఉంటే వినిపించే వాయిస్ వేరుగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, దేవినేని ఉమా గారు త్యాగం చేశారు, మినిస్టర్ గా అద్భుతమైనటువంటి పనితీరు కనిపించారు. దాని తర్వాత సీట్లు త్యాగం చేసినా కూడా కొన్ని ఈక్వేషన్స్ వల్ల రాలేదు. కానీ ఆయనకు పార్టీలో అద్భుతమైన స్థానం కల్పిస్తారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు తీసుకున్న వాటికి కొన్ని లిమిట్ ఉన్నాయి, 3-4 వచ్చాయి కాబట్టి 5లో జనసేనకు ఇవ్వాల్సిన పరిస్థితి, బీజేపీ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు 3 ఉన్నాయి, 3లో అందరూ కూడా. వర్మ గారికి ఏమైనా కార్పొరేషన్ ఇస్తున్నారా? ఇక్కడ ఇమీడియట్ గా ఆయన సల్లార్చాలి కదా మరి అర్జెంటుగా. అదే సార్, అదే ఇప్పుడు అది ఇంటర్నల్ గా పార్టీలో వర్క్ జరుగుతా ఉంది. ఇంకొక 5-6 రోజుల్లో మంచి న్యూస్ వింటారు వాళ్ళందరూ. మీరా అంటే నేను వాళ్ళకి చెప్తున్నాను సార్, వర్మ గారికి, అదేవిధంగా నేను ఉమా గారికి. మాకు ఉంది, వయసు ఉంది, వస్తారు, ఇబ్బంది ఏం లేదు. రైట్. రవికిరణ్ గారు, సో చూశారు కదా, అంటే కృష్ణాంజనేయులు గారు చేసిన ప్రస్తావన, అసహనం పెరిగిపోవటం అనేది. అంటే ఒకందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయగానే మళ్ళీ శ్రీకాంత్ గారికి కోపం వస్తుంది. ఏంటి, డిసిప్లిన్ విషయంలో మీరు కొంచెం నిబద్ధత, మీరు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇద్దరికి కూడా అండి, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మీరు కానీ ఆ డిసిప్లిన్ విషయంలో కొంత ఖచ్చితంగా ఒక లైన్ పెట్టుకుంటారు. ఆ లైన్ దాటైతే ఎవరు మాట్లాడరు. ఈ అసహనం ఎందుకని పెరిగిపోతుందండి? 10 ఏళ్ల చిన్న పార్టీ కాస్తో కూస్తో ఏదో చిన్న చితకా సంఘటనలు జరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చేయటం, నువ్వెంత అంటే నువ్వెంత అంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటాం, ఏంటి ఇవన్నీ కూడా అంటే ఆ పార్టీ ఎదుగుదలకి ఇబ్బంది కలిగించే అంశాలు. అంటే సాయంత్రానికల్లా క్రమశిక్షణా సంఘం రెస్పాండ్ అవుతుంది, దాంతో ఎవరికి అలాంటి డిస్ప్యూట్ లేదు. రవికిరణ్ గారు వినిపిస్తుంది? వినిపిస్తుంది, చెప్పండి. వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మనం డిబేట్స్, నేను గత డిబేట్లో కూడా చెప్పాను, మనం డిబేట్స్ చేస్తాం, మేమైతే పార్టీ ప్రతినిధి గారు పార్టీ అభిప్రాయాన్ని తెలియజేస్తాం. సో విశ్లేషకులు కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియజేస్తారు. వారికి ఏ రకమైనటువంటి, కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నచ్చకపోతే ఓకే, మీ విశ్లేషణ బాగోలేదు, ఈ రకంగా ఉంది, ఇది బయాస్డ్ గా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టడంలో తప్పేం లేదు. అలాగే రవికిరణ్ విశ్లేషణ బాగోలేదు, ఈ రకంగా చేస్తే బాగుంటది అని చెప్తే తప్పేం లేదు. అదే బండబూతులు తిట్టే ప్రయత్నం, ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, మన 99 టీవీ యూట్యూబ్ ఛానల్ కింద కూడా బండబూతులు తిట్టే ఒక బ్యాచ్ తయారైపోయారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరు చేస్తే అది తప్పే. నిజంగా మా విశ్లేషణ బాగోలేదు అనుకోండి, పార్టీ మమ్మల్ని తీసేస్తారు కదా, అధికార ప్రతినిధులు మమ్మల్ని తీసేస్తారు, ఇది సరిగ్గా చేయట్లేదు పక్కన పెడతారు. అలాగే కృష్ణాజీ సరిగ్గా చెప్పట్లేదు అంటే మీరంటే పిల్లలు మానేస్తారు. ఎందుకు ఈయన 1 సైడ్ గా ఉంటున్నాడు, ఇది ఇంతో